ప్రస్తుతం యూపీలో పరిస్థితిని కృష్ణ అందించారు. ఇక కేరళలో పరిస్థితి, కేరళలోని వైనాడులో పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి కవిత సిద్ధంగా ఉన్నారు. అలాగే గుల్బర్గా నుంచి నవీన్ సిద్ధంగా ఉన్నారు. అలాగే బళ్ళారి నుంచి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం కేరళకి వెళ్దాం. కేరళలోని 20 లోక్సభ స్థానాల్లోనూ ఇవాళ ఒకే దశలో పోలింగ్ జరిగింది. అక్కడి వైనాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేశారు. వైనాడ్ సహా కేరళలోని పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ కవిత అందిస్తారు. కవిత, చెప్పండి, కేరళలో అసలు ఓటింగ్ శాతం ఎలా ఉంది? ఈవీఎంలు సరిగా పనిచేశాయా? విమర్శలు ఏమైనా వచ్చాయా? థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, మిగతా ఫేజులతో పోలిస్తే కేరళకి సంబంధించి చాలా పీస్ఫుల్ గానే పోలింగ్ అనేది నమోదైందని చెప్పుకోవచ్చు. 2 చోట్ల మాత్రం కొంచెం డిస్టర్బెన్సెస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కన్నూరులో ఈ రోజు ఉదయమే 6 నుంచి 7 గంటల లోపు మాక్ పోలింగ్ అనేది జరుగుతున్న సమయంలోనే వీవీప్యాట్ మెషిన్ లో ఒక పాముని కనుక్కున్నారు. ఆ పాముని కాస్త ఆ తర్వాత ఐడెంటిఫై చేసిన వెంటనే దాన్ని అక్కడి నుంచి తొలగించడంతో 7 o'clock నుంచి జరగాల్సినటువంటి పోలింగ్ రెగ్యులర్ గానే చాలా సాఫీగానే జరిగిపోయినటువంటి పరిస్థితి కన్నూరుకి సంబంధించి కనిపించింది. ఇక తిరువనంతపురానికి సంబంధించి చూస్తే 21 ఏళ్ల అబిన్ బాబు అనే ఒక ఓటర్ తాను ఒక పార్టీకి ఓటేస్తే అది కాస్త బీజేపీకి వెళ్ళింది అంటూ అక్కడున్నటువంటి సెక్యూరిటీకి అలాగే రిటర్నింగ్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయడంతో తీసుకువెళ్లి మళ్ళీ తనతో ఇంకొకసారి ఓట్ చేయించారు. అప్పుడు కరెక్ట్ గానే ఓట్ అనేది నమోదవడంతో ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి అబిన్ బాబు 21-year-old ఓటర్ని అప్పుడు అరెస్ట్ చేశారు. అది తిరువనంతపురానికి సంబంధించినటువంటి పోలింగ్ అనేది. మిగతా 20 పార్లమెంట్ సెగ్మెంట్లకి సంబంధించి ఓవరాల్ గా అయితే చాలా పీస్ఫుల్ గానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక పర్టికులర్ గా మనం ఉన్నటువంటి వయనాడ్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చాలా పీస్ఫుల్ గా జరిగింది. ఆదివాసీ ఓటర్లు చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా పీస్ఫుల్ గా జరిగినటువంటి ఓటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. పర్టికులర్ గా ఓవరాల్ గా మనకు 5 గంటల వరకు అందినటువంటి సమాచారం, సిఇఓ ఆఫ్ కర్ణాటక అందినటువంటి సమాచారాన్ని బట్టి 70.28% అనేది ఓవరాల్ గా కేరళ వ్యాప్తంగా అందినటువంటి పోల్ పర్సంటేజ్. ఇందులో పర్టికులర్ గా అన్నిటికంటే ముందు కనిపిస్తుంది కన్నూర్ 75.41 పోల్ పర్సంటేజ్ అనేది నమోదైంది. ఇక ఆ తర్వాత వయనాడుకి సంబంధించి 73.18%. ఇది 5 PM వరకు ఉన్నటువంటి పోల్ అప్డేట్. ఇంకా ఆ తర్వాతది లేటెస్ట్ అప్డేట్ అనేది మనకి అందాల్సిన అవసరం ఉంది. అయితే వయనాడుకి సంబంధించి చూసుకుంటే 2009లో 2014లో అయిన దానికంటే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే 74.5% అనేది నమోదైనటువంటి పరిస్థితి. అంటే గతంలో జరిగిన పోల్ పర్సంటేజ్ కంటే వయనాడులో పోల్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదైంది. ఇక ఓవరాల్ గా కేరళకి సంబంధించి చూసుకుంటే 20 పార్లమెంటు స్థానాల్లో అందరి దృష్టిని దేశవ్యాప్తంగా ఆకర్షించినటువంటి అంశం వయనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం అనేది. ఇక దీంతో పాటుగా తిరువనంతపురం, అక్కడ శశి థరూర్ 2009లో అలాగే 2014లో 2 సార్లు ఎంపీగా గెలిచారు. మరి ఈసారి హ్యాట్రిక్ కొడతారా అనే ఒక అంశంతో పాటుగా పత్తన్నంతిట్ట, అక్కడి నుంచి కాంగ్రెస్ ఎంపీ యాంటోనీ 2009లో 2014లో గెలిచారు. సో ఈ 2 కూడా హాట్ ఫేవరెట్ గా అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వయనాడుతో పాటుగా మరోవైపు తిరువనంతపురం అలాగే పత్తన్నంతిట్ట, ఈ 3 స్థానాలకి సంబంధించినటువంటి ఒక హాట్ ఫేవరెట్ గా జరుగుతోంది. ఎలా అవుతాయా? శశి థరూర్ తో పాటుగా యాంటోనీ 3వసారి హ్యాట్రిక్ కొడతారా అనే పరిస్థితి. బ్యాక్గ్రౌండ్ లో మనం చూస్తున్నాము, పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా ముగిసిపోయింది. వయనాడులోని కల్పెట్టాలో మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పోల్ సిబ్బంది ఈవీఎంలను తీసుకెళ్తున్నారు. 6 o'clock కల్లా కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. గేట్లని, డోర్స్ ని క్లోజ్ చేసేసినటువంటి పోల్ సిబ్బంది కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఈవీఎంలతో పాటుగా వీవీప్యాట్లు, వీటన్నిటిని చాలా సేఫ్ గా తీసుకెళ్లిపోతున్నటువంటి సిచ్యువేషన్ ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఓవరాల్ గా ఆదివాసీ కమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా పోల్ పర్సంటేజ్ పెంచడానికి అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గతంలో కంటే ఇది వయనాడ్ నియోజకవర్గం అనేది 2008 డీలిమిటేషన్ లో ఏర్పడినటువంటి పార్లమెంటు స్థానం. ఇక్కడ 2009లో అలాగే 2014లో అయినటువంటి పోల్ పర్సంటేజ్ కంటే కూడా ఈసారి మెజారిటీగా అంతకు మించినటువంటి పర్సంటేజ్ నమోదవుతుంది. గతంలో ఉన్నటువంటి రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే వయనాడ్ జిల్లా కలెక్టర్ మనకి నిన్ననే చెప్పారు 80% క్రాస్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాం. ఎట్ ద సేమ్ టైం మనము
ఫస్ట్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్లో చూసాము వీవీప్యాట్లతో పాటుగా ఈవీఎం మెషిన్లకు సంబంధించినటువంటి మాల్ ఫంక్షనింగ్ అనేది, అది రాకుండానే ముందు నుంచి మేము జాగ్రత్త చర్యలు తీసుకున్నాము. సో చాలా ట్యాకిల్ చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోల్ సిబ్బంది అందరికీ కూడా మేము తగిన విధంగా ట్రైనింగ్ అనేది ఇచ్చాము. సో ఓవరాల్గా అయితే ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ ఈరోజు సాయంత్రం 6 o'clock వరకు కొనసాగిన పోలింగ్లో ఈవీఎంలో మాల్ ఫంక్షనింగ్ కానీ లేకపోతే వీవీప్యాట్లో సమస్యలు కానీ, అటు కన్నూరులో అలాగే తిరువనంతపురంలో ఏర్పడినటువంటి 2 సమస్యలు మినహా ఇంకా అంత ప్రశాంతంగా అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే కేరళకి సంబంధించి వయనాడ్ అనేది ఇప్పుడు కన్నూరు తర్వాత వయనాడ్ అనేది పీక్గా కనిపిస్తోంది. అంటే మెజారిటీ పోలింగ్ అనేది ఇక్కడే జరిగినటువంటి పరిస్థితి. సో ఇప్పటికి 6:25 అయింది. మరి కాసేపట్లో CEO ఆఫ్ కేరళ అప్డేట్ చేస్తారు. ఆ తర్వాతనే మనకు తెలుస్తోంది. కళ్యాణి, థ్యాంక్ యూ కవిత.